ప్రక్రియపై అప్పుడే పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు మొదలైపోయాయి. ఇదంతా బీజేపీ కావాలని చేస్తోందని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే ఈ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా చేపడుతోంది కాదంటూ కౌంటర్ ఇస్తోంది కమలదళం. ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ జోరందుకుంది. రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో జాగ్రత్తగా ఉండాలంటూ శ్రేణులకు పిలుపునిస్తున్న పార్టీలు బీజేపీపై విమర్శలు గుప్పించాయి. ఎస్ఐఆర్ ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఎస్ఐఆర్ వల్లే బెంగాల్లో రాజకీయ సమీకరణాలు మారాయని ఆరోపించింది. ఈ ప్రక్రియను ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలని కోరింది. ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. బీజేపీకి ఓటెయ్యరని ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు తొలగించే కుట్ర చేయొచ్చని ఆరోపించారు కేటీఆర్. ఇలా ఓట్లు తొలగించడం వల్లే బీహార్, బెంగాల్లో గలాటా జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థల్ని బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలోనూ అలాంటి అవకాశం కోసం బీజేపీ ఎదురుచూస్తోందన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలను తప్పుబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టిందేమీ కాదన్నారు. పార్టీలన్నీ ఇందులో భాగస్వామ్యం అవుతాయన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే అనే విషయం కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతుందన్నారు. అక్రమంగా దేశంలో ఉంటున్న వారి ఓట్లు ఖచ్చితంగా తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ గ్రామంలో కుట్ర జరిగే అవకాశం ఉందో చెప్పాలి, సవాల్ చేస్తా ఉన్నాను. ఏ పోలింగ్ బూత్ లో కుట్ర జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ నాయకుడు చెప్పాలా, రేవంత్ రెడ్డి చెప్పాలా. ఈ రకంగా బాధ్యతారహితంగా, ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక వర్గం వారిని రెచ్చగొట్టే విధంగా, ప్రభుత్వ ఉద్యోగస్తులను కించపరిచే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తారు. ఇందులో ఏ ఒక్క విషయంలో అయినా సరే, ఎక్కడైనా నేను చెప్పినటువంటి మాటలకు వ్యతిరేకంగా ఓటర్ లిస్టు సంబంధించినటువంటి స్పెషల్ రివిజన్ జరిగితే దాన్ని యాజ్ అ పొలిటికల్ పార్టీ నేను కూడా దాని మీద మాట్లాడతాను. కానీ ఏమీ లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో పొలిటికల్ దుమారానికి తెరలేపే అవకాశం లేకపోలేదని నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. మరోవైపు ఈ ప్రక్రియ కారణంగా సామాన్యుల ఓట్లు, తమకు అనుకూలంగా ఉండే వారి ఓట్లు పోకుండా చూడాలని శ్రేణులకు పార్టీ నాయకత్వాలు దిశానిర్దేశం చేస్తున్నాయి.